హలో ఆల్, అందరూ ఎట్లా ఉన్నారు? ఏంటి హడావిడిగా ప్యాక్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఈస్టర్ ఎగ్ హంట్ కోసం మా ఆరో స్కూల్లో ఒక ఈవెంట్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ పిల్లలకి ఈస్టర్ ఎగ్ హంట్ బాగా చేస్తారు. సో దాని గురించే మేము ఎంటీ ఎగ్స్ని లోపల స్టిక్కర్స్ పెట్టి ప్యాక్ చేస్తున్నాము. యూజువల్లీ ఎగ్స్ లోపల క్యాండీస్ కానీ లేకపోతే స్టాంప్స్ కానీ అవి పెడతారనమాట. స్టిక్కర్సే ఎందుకు అంటే వీళ్ళు మరీ 2 years 3 years కిడ్స్ కన్నా చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ చోకింగ్ హజార్డ్ కాబట్టి వీళ్ళు పర్టికులర్లీ స్టిక్కర్సే పెట్టి ప్యాక్ చేయండి, ఇంకేం పెట్టొద్దని చెప్పి మరీ చెప్పారు. సో ఇట్ విల్ బి సేఫ్ ఫర్ ఎవ్రీబడి. మనవాడు జాగ్రత్తగా ఉన్నా వేరే పిల్లలు కూడా నోట్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది కదా, సో అందుకని. ఈ ప్లాస్టిక్ ఎగ్స్ ఏంటో ఇలా పట్టుకుంటే అలా ఊడిపోతున్నాయి, తిట్లు కూడా గట్టిగా తినాల్సి వచ్చింది. సో ఎటకెళ్ళి మనం ప్యాక్ చేస్తాం. నెక్స్ట్ డే నేను మమ్మీ డాడీ కూడా ఇలాంటి ఈవెంట్ ఎప్పుడు చూడలే కదా, సో వాళ్ళని కూడా స్కూల్కి తీసుకెళ్ళా, వాళ్ళు కూడా చూసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి. అండ్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం విడిగానే ఉంది, ఎలా జరిగింది ఏంటో అనుకున్నాము. బట్ యా, ఇట్ వెంట్ ప్రెటీ గుడ్. ఆరో క్లాస్కి వెళ్ళకుండా మేము ఫస్ట్ ఇలా ప్లే ఏరియా నుంచి గ్రౌండ్కి అయితే వెళ్ళమని చెప్పారు. అది ఫ్రంట్ డెస్క్లో తెలియక మమ్మల్ని ఫస్ట్ క్లాస్ రూమ్ పంపించాడు. సో వాడు ఆల్రెడీ మమ్మల్ని చూసాడు అండ్ వాడిని వదిలేసి వెనక్కి వచ్చాం కాబట్టి ఆల్రెడీ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సో ఇట్లా ఎగ్స్ వేసారు చూసారా, మొత్తం అంతా అలా ఎగ్స్ అలా పరిచేశారు ప్లే గ్రౌండ్లో. సో వాళ్ళు రాగానే బయటకు వచ్చి అన్నీ ఒకటి పిక్ చేసుకుంటారు అని చెప్పేసి. అండ్ ఈడు ఆల్రెడీ మమ్మల్ని చూసాడు కాబట్టి లోపల ఏడుస్తూనే ఉన్నాడు, మాకు బయటికి బాగా వినబడుతున్నాయి అనమాట. సో మళ్ళీ రాగానే మా దగ్గరికి వచ్చేసడం ఏడుచుకుంటా అని చెప్పేసి మళ్ళీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాడో లేదా అని మేము దూరంగా నుంచున్నాము. You already have your first egg? Oh, that's amazing. Hazel, come here. Hazel, here. That lace come on, Juby. Let's sit down right here. Let's sit down. Good job. Yeah. Hey, go. Let's sit down over here. Go. Go sit. 1 minute. Here you go. Sit down. That's good. Yeah. And wait for the babies. We're gonna wait for the babies. Okay. వీడు బయటికి రాగానే ఎగ్ హంట్ మొదలెట్టేసాడు అనమాట. కానీ వేరే పిల్లలందరినీ కూర్చోబెట్టి టీచర్ స్టార్ట్ అని చెప్పగానే చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెడుతున్నారు. వీడు అప్పుడే పిక్ చేసుకుంటున్నాడు. సో వీడిని చూసి వేరే 2 పిల్లలు కూడా స్టార్ట్ చేస్తారు ఎగ్స్ అండ్ ఎవరి మాట వినట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా లెట్స్ గో పదండి అని చెప్పేసి టీచర్ కూడా సరెండర్ అయిపోయారు. ఇంకా అనుకున్న టైం కంటే ముందే స్టార్ట్ అయింది. Go get those. వెళ్ళిపోయి తీసుకో. వీడు పెద్ద ఎగ్స్ కి టెండర్. అయ్యో అక్కడ ఉంది. అరే go get it. పట్టుకో ఆరని పట్టుకో. Did it. Yeah. Good job. Go. Let's go. ఈ ఈవెంట్కి పేరెంట్స్ అనేది ఆప్షనల్ అండి. బట్ పేరెంట్స్గా మనం కూడా ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే మనకు అర్థమైద్ది అనమాట. మనోడు వేరే పిల్లలతో ఎలా ఉంటున్నాడు, ఫ్రెండ్లీగా ఉంటున్నాడా, ఈ యాక్టివిటీస్ ఏంటి, ఎంత డెవలప్ అయ్యాడు స్కిల్స్ వైజ్ కావచ్చు, ఇంకా వేరే రకంగా అయినా కావచ్చు, మాట్లాడతాం కానీ. సో ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి మన డే కేర్లో జాయిన్ చేస్తే. సో దాన్ని మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఆర్ వి గోయింగ్ ఇన్ ఏ రైట్ పాత్, ఇంకేం చేయొచ్చు, మనం ఇంకేం బెటర్ చేయొచ్చు ఈ స్కిల్స్ డెవలప్ చేయడానికి. కానీ ఇక్కడ మ్యాచ్ ఎవ్వరు
రే రే అని పట్టుకోలేవు అవి బాస్కెట్లు వేసే అని పట్టుకోలేవు బాస్కెట్లు వేసే నాన్న. అరే చాలురా అన్ని నువ్వే తీసుకుంటే ఎట్లా. ఆల్ డన్ ఆల్ డన్ ఎనఫ్. చాలు నాన్న నిండిపోయింది బాస్కెట్ నిండిపోయింది బాస్కెట్. పద గుడ్ జాబ్ హై ఫై. యు వాంట్ నో దట్స్ హిజ్. స్కిల్స్ ఎంత బాగా డెవలప్ అవుతాయో మనకి డే కేర్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ అట్లానే ఉంటాయి. సో ఈచ్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ అనమాట. సో అవి చూసుకుని మనం డే కేర్కి అయితే పంపడం జరుగుతుంది యూఎస్లో. Pick it up. Good job. Can you hold on to your back? Wow. There you go. Wow. Drop it down. Wow. Give high five. Good job. There you go. Show వెళ్ళి తాతకి చూపించు. గో షో తాత. You wanna show it to them? Go show it to Tata. Give high five. Nani give high five. Good job. అరే ఎన్ని వచ్చారు అన్ని ఈడే పట్టుకున్నాడు అమ్మ. అసలు మేము ఒక హెల్ప్ కూడా చేయలేదు, అందరూ హెల్ప్ చేస్తున్నారు. అరే యు వాంట్ షేర్ నో వై. వీడి బాస్కెట్ నిండిపోయిందని చెప్పేసి వీడి ఎంత ఆనందపడిపోయాడు అంటే ఇప్పుడు ఎన్ని పడిపోతాయిరా. ఇదిగో ఆరో పట్టు. లెట్స్ గో బడి. గుడ్ జాబ్ నాన్న. మేము ఒక్కటి కూడా హెల్ప్ చేయాలి, అన్ని వాడే పట్టుకున్నాడు. దిస్ ఇస్ ఫస్ట్ టైం, సో హీ డిడ్ ప్రెటీ గుడ్. కాంపిటీషన్ పెడితే ఈడ ఫస్ట్ వచ్చేవాడేమని. ఇంటికి రావా? ఇదిగో ఇవన్నా ఓపెన్ ఎగ్స్. వీడియోలో ముందుగా చెప్పినట్టు ఈ ఓపెన్ చేస్తే దీని లోపల యూజువల్లీ అయితే క్యాండీస్ పెడతారు. 3 years అబోవ్ కిడ్స్కి అయితే వాళ్ళకి తెలుసు కదా ఏం తినాలి ఎలా తినాలి అని చెప్పేసి. వీళ్ళకైతే చోకింగ్ హజార్డ్ అని చెప్పి ఓన్లీ స్టిక్కర్సే పెట్టమన్నారు. బట్ నేనైతే చిన్న చిన్న స్టాంప్స్ కూడా చూశాను. బట్ మేమైతే అవాయిడ్ చేసాం, అవి కూడా చోకింగ్ హజార్డ్ అంటారేమో అని చెప్పేసి. బట్ యా ఐ థింక్ హీ గాట్ ప్రెటీ గుడ్ ఎగ్స్. చాలా ఎక్కువ ఎగ్సే వచ్చాయి అండ్ బాగా ఎంజాయ్ చేసాడు ఈవెంట్. నీదే అన్ని నీవు కాదు, కొన్ని తాతయ్యకి ఇచ్చిరా. ఎల్లు. సో డే కేర్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే కంపేర్ టు క్యాన్సర్స్ మాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్లీ ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నాము. కంపేర్ టు క్యాన్సర్స్ ఇక్కడ కొంచెం ఒక $200 తక్కువే ఉందన్నమాట పర్ మంత్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. క్యాన్సర్స్లో మీకు ఎప్పుడైనా ప్రీవియస్ వీడియోలో చెప్పుకుంటే సమ్వేర్ అరౌండ్ $425 పర్ వీక్ పడేది వీడికి. అండ్ సేమ్ ఏజ్ గ్రూప్ ఇక్కడ $369. ఆస్టిన్ టెక్సస్లో $369 పడుతుంది, విచ్ కమ్స్ అరౌండ్ లైక్ 1500 పర్ మంత్. సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రతి మచ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డే కేర్స్ ఉన్నాయి. ఫుడ్ మీరు కావాలి అంటే దానికి రకంగా ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం నాకు అనిపించింది ఏంటి అంటే టెక్సస్ కాబట్టి కొంచెం మీల్ వైజ్ కావచ్చు ఇంకేమన్నా వైజ్ ఇండియనైజ్డ్ చేసి ఉన్నాయన్నమాట. లైక్ బీఫ్ ఎక్కడా పెట్టట్లేదు మోస్ట్ ఆఫ్ ద డే కేర్స్లో. ఒకవేళ మీకు లంచ్ కావాలంటే మీరే తెచ్చుకోవచ్చు. అండ్ ఒక లంచ్ మీరు ఏమైంది ఇట్లా ఇక్కడ కూర్చో, లంచ్ కావాలంటే మీరే తెచ్చుకోవచ్చు, విచ్ కమ్స్ అరౌండ్ లైక్ ఐ థింక్ దానికైతే మంత్లీ $1,200 ఎంతో పడుతుంది అనుకుంటా. అండ్ ఇంకంతే, ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి. మేము పంపించింది కూడా కొంచెం మంచి స్కూలే,
ఈ పర్టికులర్ స్కూల్ వచ్చేసి ఆల్ ఓవర్ యూఎస్లో బ్రాంచెస్ ఉన్నాయి, గోడాట్ అని చెప్పేసి. సో ఇట్ ఈస్ ఎ డీసెంట్ స్కూల్, కొంచెం మంచి రేటింగ్స్ ఉన్నాయి దానికి. అండ్ వాళ్ళ కరికులం వైజ్ కూడా మీరు చూసుకుని పంపుతారు కదా. సో దిస్ స్కూల్ హ్యాస్ ద బెస్ట్ కరికులం అనమాట. యాక్టివిటీస్ కావచ్చు అన్నీ బాగా చేస్తున్నారు. సో ఎస్, ప్రైస్ వైజ్ వచ్చేసి ఒక $369 per week, which is coming to $1,500 per month 4 weeksకి. సో ఇందాక వీడియోలో చెప్పినట్టు డే కేర్కి పంపించడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉన్నాయి. సో ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు, అలర్జీస్ కావచ్చు బాగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరిగిద్ది అని అంటున్నారు. ఏమైంది? ఇమ్యూనిటీ కూడా పెరిగిద్ది అని అంటారు. బట్ ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు, ఎందుకంటే ఇద్దరు వర్కింగ్ చేస్తూ ఇంట్లోనే మేనేజ్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ ఇక్కడ ఇద్దరు వర్క్ చేయకుండా యూఎస్లో ఉండటం అనేది చాలా కష్టం. సో ఎస్, మా కెరియర్స్ మేము హ్యాండిల్ చేసుకుంటూ ఈయన హ్యాండిల్ చేయడానికి డే కేర్లో వేసాము. ఇక్కడికి వచ్చిన సెకండ్ డే నుంచే. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు కదా, ప్రతి మచ్ బాగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఏమనిపించిందంటే, డే కేర్ అలవాటు అయితే యాక్టివిటీస్ అయ్యి మనం ఎంగేజ్ చేయడం మళ్ళీ కష్టం అయిపోద్ది. ఎందుకంటే సాటర్డే సండేనే వీడికి యాక్టివిటీస్ లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా వీక్ మొత్తం ఇంట్లో ఉంచుకుంటే మా మమ్మీ వాళ్ళ వల్ల కూడా కాదనమాట. వీళ్ళని యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయటం, ఆడించడం ఇవన్నీ అసలు మామూలు కాదు. ఇంకా స్కూల్ కరికులంకి అలవాటు అయిపోయాడు కదా. సో నార్మల్ దానికి రావటం, హోమ్ యాక్టివిటీస్ చేయించడం అనేది కొంచెం డిఫికల్ట్గా మారిద్ది. దట్స్ ద ఓన్లీ థింగ్. అంతే. సో ఐ గెస్ ఐ గేవ్ యూ హౌ మచ్ ఇట్ కాస్ట్ ఇన్ ఆస్టిన్, టెక్సస్. సో ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.